పిల్లలు అత్తమని ఇంకా రాకపోయేది, ఇంత పొద్దాయే తినే టైం దాటిపోవట్టే ఇంకా అత్తలేపోయేది. కాలు కడకచ్చుకపోరు నాని. అమ్మ మంచిగా ఉందా? డాడీ మంచిగా ఉన్నాడా? మంచిగా. అన్నయ్య కూడా మంచిగా. నువ్వెట్లున్నావు? నేను మంచిగానే ఉన్నా. లేట్ అయిందిరా బాగా, బస్సు దొరకలే. అక్కనే కూర్చొని వచ్చి. అంతేనా? సరే మంచిగా ఇస్తా. మంచిగా అక్క కొన్ని అమ్మమ్మ ఏం అప్పాలు చేసినా ఆకలి అవుతుంది. నేను సకినాలు చేసిన, గారెలు చేసిన, అరిసెలు చేసిన, మీకు ఇష్టం అని సరే. అమ్మమ్మ అప్పాలు బాగున్నాయి, మా అమ్మ కూడా ఇట్లా చేయది. అంతేనా? తాత కూడా మస్తున్నాయి అన్నాడు అప్పాలు. నిజం అమ్మమ్మ మస్తు చేసినావు. అంతేనా? మస్తున్నాయి అన్నాడు తాత, మెచ్చుకున్నాడు. ఇక నువ్వు కూడా మీరు కూడా మెచ్చుకుంటారు. ఇంకేం సంగతులు? అమ్మమ్మ పొలం చూపావా మాకు? చూద్దాం పైన పెట్టుకత.
ఇదంతా మనదే అమ్మమ్మ. ఇదంతా మనదే. అక్కడ దాకా అమ్మ అక్క చేను అన్ని మొత్తం తాకెట్లు కూడా మనదే. వెళ్ళే బిడ్డ పడేరాడా మంచిగా లేదు. అదే కొయ్యలు గుచ్చుకోపోతాయి వెళ్ళే కదా అటు పెద్ద పని పత్తి బాగా వెళ్ళినట్టుంది కదా అమ్మమ్మ. ఎన్ని పైసలు వచ్చినాయి? మాకేమన్నా ఏం చావు మరి పైసలతో? మార్చినాయి బిడ్డ పైసలు దారిగా వచ్చినాయి. సరే కాకని అడుగుతా మరి చేయించుకోని ఏమంటాడో ఏమంటాడు. సరే అమ్మమ్మ. అమ్మమ్మ అక్కయ్యకి ఒక్కదానికి చెప్తావా? నాకు గొలుసులు చెప్పి. నీకు కూడా చెప్తా బిడ్డ. పైలో పడే మెల్లేరా పెద్ద బుజ్జి మెల్లగరా. ఎక్కడున్నాయి బిడ్డ కనబడుతుంది? ఉన్నాయా? సరే సరే తెంపు. సరే అమ్మమ్మ ఇంటికి లక్కీ బయట ఊడురా. అమ్మమ్మ లేదు కదా, బయట పోయింది కదా. లక్కీ కళలు పట్టుకొని రా, ముగ్గేద్దాం. లక్కీ ఇది ఈ కలర్, గీ కలర్ ఏమంటే గా కలర్ ఎత్తావు. నేను ఇదే ఎత్తా. అరే గిదే అంటే గది ఎత్తావు. నేను ఇదే ఎత్తా. అరే గిదే ఇది మంచిగా ఉంటది. ఇదే మంచిగా ఉంటది. అరే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ముగ్గు కోసం లొల్లి పెట్టుకుంటారు, ఒక కలర్ కోసం ఇద్దరు లొల్లి పెట్టుకుంటారా? అందులో మంచిగా ఉంటది. పెట్టుకుంటారు మీ అమ్మతోనే పెట్టుకుంటది. నేను ఇదే ఎత్తా. వీడు ఉంచిపో మరి. తీసుకో. అమ్మమ్మ అయిపోతున్నావు. మటన్ నేను చికెన్ అయితే చికెన్ చక్కని తీసుకోండి. అమ్మమ్మ చెప్తాను. అమ్మమ్మ చికెన్ వేస్తాను బిడ్డ. చక్కనాలు చెప్పండి. ఇగో తిను తిను. చేలు కలుపుకోలే. అక్కడ కచ్చుకోపోయి అమ్మమ్మ చికెన్ సూపర్ ఉంది. మంచిగా ఉందా? తిను కడుపు నిండా తిను.
తీసుకో ఉండదు మమ్మీని గోసొచ్చుకోకూడదు తమ్ముడు దుకాణం కాడ అటే మంచిగా చదువుకోరి అమ్మని గోసొచ్చుకోకూడదు నువ్వు రా మా ఇంటికి సరే అత్త 20 వేలు చూసుకొని